యాంకర్ వేసుకుని ఉంటే ఇక్కడ బోట్లలో లోడ్ చేసి అక్కడ లోడ్ చేస్తారు. సో ఈ డీప్ వాటర్ పోర్ట్ నుంచి ఎక్కువగా ఈ బియ్యం ఇక్కడ ఈ దొంగ బియ్యం అంతా బోట్లో ఎక్కించడం, అవి తీసుకెళ్ళి ఆ సముద్రంలో అక్కడ లోడ్ చేయటం, దాదాపుగా 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల టన్నులు ఎగుమతులు పెరిగిపోయాయి. 18 లక్షల నుంచి. నిజమే పట్టాభి గారు, నేను అడుగుతున్నది ఒకటి, జగన్ రెడ్డి హయాంలో కాకినాడ నుంచి ఈ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది అనేది ఎస్టాబ్లిష్డ్ క్రైమ్, అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ కదా. మీరు అందరూ వెళ్ళారు, మీరు ఫైట్ చేశారు, జనసేన ఫైట్ చేసింది, తర్వాత ఎంత చేసినా అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు, యథేచ్ఛగా సాగిపోయింది. అయినా ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. ఈ 5 నెలల 6 నెలల కాలంలో ఒక్కడిని ఆపలేకపోయాం అని పవన్ కళ్యాణే చెప్తున్నారు. ఒక కేసు పెట్టలేదు, ఒక షిప్ ఆగలేదు, కంటిన్యూ అవుతోంది ఈ స్మగ్లింగ్, ఈ మాఫియా ఆగలేదు. వై? ఇప్పుడు వీకే గారు ఇక్కడ ఒకటి మనం గమనించాలండి. ఈ రైస్ వ్యవహారం ఏదైతే ఉందో, ద్వారంపూడి కుటుంబం రైస్ మిల్లులన్నీ వాళ్ళ కంట్రోలే. రైస్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు. ఈయనేమో మొన్నటి వరకు అక్కడ ఎమ్మెల్యే, ఈయన తండ్రి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్. మొత్తం అన్ని వైపుల నుంచి కబ్జా చేశారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి అక్కడ ఆకస్మిక తనిఖీలు చేయటం, గోడౌన్లో అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని అంతా కూడా పట్టుకోవడం, ఇవన్నీ చేసి కట్టడి చేసే ప్రయత్నాన్ని గట్టిగా ప్రారంభించారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పర్యటనలోకి వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను కూడా విన్నాను. దీని వెనుక చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ మాఫియా ఉంది. నన్ను ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తినే చాలా రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. ఇది మామూలు మాఫియా కాదు అని ఆయన బోట్లో వెళుతూ నిన్న ఏదైతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ షిప్ ఎక్కి అక్కడ డాక్ చేసిన షిప్ ఎక్కి మరి దొంగ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆ షిప్ పవన్ కళ్యాణ్ గారు నేను ఎక్కి నేను కూడా పరిశీలించాలంటే ఆ వాటర్ చాలా రఫ్గా ఉందండి, ఇప్పుడు వెళ్ళి అక్కడ మనం ఆ షిప్ ఎక్కడం అంత ఈజీ పని కాదని రకరకాలుగా ఆయన ఆపే ప్రయత్నం చేస్తే ఆయన విజువల్స్లో చూపించారు. ఈయన బోట్లో అక్కడంతా పరిశీలిస్తున్న టైంలోనే అక్కడ ఉన్నటువంటి కార్గో షిప్స్ దగ్గరికి బోట్స్ వెళ్ళి సరుకు లోడ్ చేస్తూ ఉన్నాయి. ఆయన అదేంటే అక్కడ వెళ్ళి శుభ్రంగా చిన్న బోట్లో వెళ్ళి ఆ పెద్ద బోట్లో లోడ్ చేస్తూ ఉన్నారు కదా, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, ఇది దీని వెనక చాలా మతలబు ఉందిలే, మీ సంగతి నేను తేలుస్తా అని చెప్పి ఆయన లైవ్లో అన్న మాటలు కూడా నేను విన్నా. కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ మాఫియా తయారైంది వీకే గారు. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి బ్రదర్సే కాదు, విదేశాల్లో ఆఫ్రికా దేశంలోనే వీళ్ళు గోడౌన్లన్నీ నిర్మించుకుని అక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు అక్కడ వ్యాపారం చేస్తా ఉన్నారంటే దీని వెనక పెద్ద పెద్ద చేతులు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గట్టిగా చెప్పారో దీన్ని వదిలిపెట్టారు, వెనక ఎంత పెద్దవారు